నేను ప్రతిరోజు అందించే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. దయచేసి ఇలా చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగుల శువార్త ఇండియన్ రైల్వేలో 3806 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీకు అది అధికారిక వెబ్సైట్లోకి చూపించి అదేవిధంగా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీరు చూస్తున్నారు కదా, RRCCR యొక్క అధికారిక వెబ్సైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజింగ్ ట్రైనింగ్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఉంది కదా. సో ఇది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ అనేది. ఇది 31 తారీఖు 10వ నెల 2015 లాస్ట్ మంత్ మనకి రిలీజ్ అయింది. సో చాలా మందికి ఇది తెలియదు. సో తప్పకుండా ఇది చూడండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే ఇది మెరిట్ అనమాట, మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఉంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. సో చూడండి ఫ్రెండ్స్, భారతీయ రైల్వేకి చెందిన సెంట్రల్ రైల్వేలో 2196, నార్త్ సెంట్రల్ రైల్వేలో 446, నార్త్ వెస్టర్న్ రైల్వేలో 1164, మొత్తం ఇలాగా 3800 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ పేరు చూసుకున్నట్లయితే యాక్ట్ అప్రెంటిస్. అర్హత విషయానికి వచ్చినట్లయితే 10వ తరగతి లేదా తత్సమాన విద్యతో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఉత్తీర్ణ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ITI లేదా NTC లేదా NCVT లేదా SCVTతో ఉండాలన్నమాట. వయో పరిమితి చూసుకున్నట్లయితే 18 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు 10 అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధాన మార్కులు మెరిట్ అన్నమాట. మీరు 10వ తరగతి లేదా ITIలో ఏదైతే హై స్కోర్ చేశారో సో దాని ప్రకారంగా ఎవరైతే మంచి స్కోర్ వచ్చిందో వారికి ఉంటుంది. కింద నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. సో అది చూసుకోండి. చాలామంది తెలుగు వాళ్ళు కాబట్టి మనకి తెలుగు ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోని తెలుగులో చేస్తున్నాను. ఇంగ్లీష్లో అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. దయచేసి మీరు కావాలంటే నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంతేకాకుండా అధికారిక వెబ్సైట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి వాటిని క్లిక్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో కావాలంటే చూడండి, ఓకేనా. రైల్వే కేంద్రాలు విభాగాల ఖాళీలు చూసుకున్నట్లయితే సెంట్రల్ రైల్వేలో ఫిట్టర్ 822, వెల్డర్ 157, కార్పెంటర్ 124, పెయింటర్ 67, టైలర్ 18, ఎలక్ట్రీషియన్ 512, మెషినిస్ట్ 69. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నార్త్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే ఫిట్టర్ 220, వెల్డర్ 11, మెకానిక్ 72, మెషినిస్ట్ 11, పెయింటర్ 11, కార్పెంటర్ 11, ఎలక్ట్రీషియన్ 99. సో ఈ విధంగా ఉన్నాయి. నార్త్ వెస్టర్న్ రైల్వేస్ చూసుకుంటే ఫిట్టర్, మెకానికల్ CNW ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే 573 ఉన్నాయి. మెకానికల్ డీజిల్ చూసుకున్నట్లయితే 189, ఎలక్ట్రికల్ 15, SNT 15, ఎలక్ట్రీషియన్ 18, వెల్డర్ 102, పెయింటర్ 111, టర్నర్ 12, కార్పెంటర్ 81, మెషినిస్ట్ 18, వైర్మ్యాన్ 9, MMTM 21. సో ఈ విధంగా విభాగాల ఖాళీ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఇంగ్లీష్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు అది ఫుల్ డీటెయిల్స్ కూడా అక్కడ మీకు కనిపించడం అనేది జరుగుతుంది. సో అవి చాలామందికి అండర్స్టాండ్ అవ్వవు కాబట్టి సో అందుకనే చెప్పి ఈ యొక్క తెలుగులో డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి 100 రూపీస్ అనేది మిగతా అభ్యర్థులందరికీ ఉంటుంది. కానీ SC, ST, దివ్యాంగ మహిళా అభ్యర్థులకు మాత్రం ఫీజులో మినహాయింపు అనమాట. సో వీరికైతే ఫీజు అయితే లేదు. దరఖాస్తు విధానం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే సెంట్రల్ రైల్వే ఆర్ నార్త్ వెస్టర్న్ రైల్వేలోని పోస్టులకు ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలన్నమాట. బట్ నార్త్ సెంట్రల్ రైల్వేలో మనకు ఈ యొక్క పోస్టులకు అప్లై అనేది ఆఫ్లైన్లో ఇచ్చాడు. దరఖాస్తులకు చివరి తేదీ మనకి సెంట్రల్ రైల్వే పోస్టులకు 30 ఇచ్చాడు. 30 అంటే ఈ మంత్ 30కి వరకు టైం ఇచ్చాడు. నార్త్ వెస్టర్న్ రైల్వే పోస్టులకు మాత్రం ఈ నెల 29కి టైం ఇచ్చాడు. అది ఒకసారి గమనించుకోండి. మరొక భారీ నోటిఫికేషన్ కూడా ఈ యొక్క రైల్వే శాఖ నుంచి ఇప్పుడే రావడం జరిగింది. సో తప్పకుండా ఆ యొక్క వీడియోని కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడం ద్వారా 10 మంది చూసే అవకాశాన్ని మీరు కల్పిస్తారు. థ్యాంక్ యూ.